ఢిల్లీలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రిట్ పిటిషన్ వేయటం జరిగింది, ఫైల్ చేశాను. నా తర్వాత ఇద్దరు ముగ్గురు కూడా హిందూ ఆర్గనైజ్ తరఫున ఫైల్ చేయటం జరిగింది. అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు నేను తప్పు చేసిన వ్యక్తిని అయితే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను? లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో అన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. కాదు, జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువుల కొవ్వా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. ఏది ఆ 4 ట్యాంకర్లు ఏదైతే సప్లై చేశారని అడల్టెడ్కి అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. ఏ నెయ్యి ట్యాంకర్ అయినా లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత ప్రొసీజర్లు ఉంటాయి. ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్లో పరీక్ష చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ సరిగా లేకపోతే వెంటనే వాటిని వెనక్కి పంపే సాంప్రదాయం ఎప్పటి నుంచో నడుస్తుంది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి టైంలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపారు. మా పీరియడ్లో కూడా క్వాలిటీకి ప్రకారం లేని ట్యాంకర్లను మా పీరియడ్లో కూడా చాలాసార్లు ఆ విధంగా 14 సార్లు 15 సార్లు 2019 నుంచి 24 మధ్యలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనకట పంపడం జరిగింది. ఇన్ని ల్యాబ్ టెస్టులు ఉంటే మరి ల్యాబ్ టెస్టులు ఉండగా ఈ ల్యాబ్లో పరీక్షలు అవుతున్నప్పుడు కల్తీ నెయ్యి ఏ రకంగా ప్రసాదం తయారీలోకి వెళ్ళగలుగుతుంది? పైగా కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు 2024 జూన్ జూలైలో వచ్చాయి. ఆ నెయ్యి లడ్డు ప్రసాదంలో కలిసిందని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. వారి ఆరోపణ ప్రకారం చూస్తే అప్పుడు చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు జూన్ జూలై 2024లో. మరి ఎవరి మీద బురద జల్లుతున్నారు? సిట్ ఛార్జ్షీట్ జూన్ జూలై సిట్ ఛార్జ్షీట్ ప్రకారం సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఛార్జ్షీట్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్లో ఉన్న రిపోర్ట్ ప్రకారం, అది కూడా కాపీ ఉంది మీకు కూడా ఇస్తాను. రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యి ఏ 4 ట్యాంకర్లో అయితే వెనక్కి పంపించామని చెప్తున్న నెయ్యి మళ్ళా ఆగస్టు 24లో వేరు సప్లయర్స్ ద్వారా ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారని సిట్ ఛార్జ్షీట్ రిపోర్ట్లో మెన్షన్ చేయటం జరిగింది. మరి అప్పుడు ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారు కదా, మరి ఇప్పుడు ఉన్న చంద్రబాబు గవర్నమెంటే కదా. మరి ఆరోపణలు నిజమైతే ఈ తప్పుకి ఎవరు బాధ్యత? దీనికి కూడా మేము బాధ్యతేనా? చంద్రబాబుతోనే దాటి అందులో ఉన్న టీటీడీ అధికారులదా, టీటీడీ పెద్దలదా? వీటన్నిటికీ ల్యాబ్ బేసిక్గా పెడుతున్నాం. ల్యాబ్ అనేది అప్పుడు పాత రోజుల నుంచి ఉండే అదే ల్యాబ్, ఇప్పుడు ఉండేది అదే ల్యాబ్. ఇంకా మా పీరియడ్లో ల్యాబ్ని ఇంకా ఆధునాతికంగా చేయడం కోసం ఎన్డీడీబీ సహకారంతో, సిఎఫ్టీఆర్ఐ సహకారంతో దాన్ని మెరుగ్గా అభివృద్ధి చేయడం కోసం నిధులు కూడా ఇచ్చి అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఉండగా